అయ్యో ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇదొక పిచ్చిమాలోకం, పైకి కనిపించేంత స్ట్రాంగ్ కాదు తాతయ్య. ఏమైందిరా అసలు? ఇలా అనుకోగానే అలా అయిపోవాలని తన ఫీలింగ్. ఫస్ట్ అటెంప్ట్లో ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాలేదని బాధ. మధు చాలా సెన్సిటివ్ తాతగారు. ఎక్స్పెక్ట్ చేసిన టార్గెట్ని రీచ్ అవ్వకపోతే ఇలాగే ఫీల్ అవుతూ ఏడుస్తుంది. అప్పుడప్పుడు అవతల వాళ్ళని కొడుతుంది కూడా. ఓ, ఏం రిజల్ట్ రాలేదు? ఫస్ట్ ప్లాన్ అమలు చేశాం కదా తాతయ్య. నో రెస్పాన్స్ తాతయ్య. అసలు ఏమైంది? ఫోన్ లో సాంగ్ ప్లే చేస్తే మొహం వాచేలా తిట్టింది. మూడ్ చూసి సాంగ్స్ ప్లే చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఏ సాంగ్ పడితే ఆ సాంగ్ ప్లే చేస్తే కోపం రాదా? నువ్వు ఆగరా, ఎప్పుడు నన్నే తప్పు పడతావు. అసలేం జరిగిందో తెలుసా? మంచి మనసున్న వాళ్ళు తప్ప ఇలా రాయడానికి మనసు రాదమ్మా. నాకు మాత్రం చేతులు కాలేక ఆకులు ఊదే రకంలా అనిపిస్తుంది. పిచ్చి తల్లి, రిజల్ట్స్ వచ్చాయే, మీరు పాస్ అయ్యారు. అదేలా తాతయ్య, అమ్మ తిడితే మేం పాస్ అవడం ఏంటి? రియాక్ట్ అయ్యారంటే పట్టించుకున్నట్టే, మనసులో మనిషి ఉన్నట్టే కదా. తాతగారు 100% కరెక్ట్. ఎలారా? మనుషుల తాలూకు జ్ఞాపకాలు వాళ్ళ అంతరంగాల్లో కదులుతున్నాయి అని అర్థం. ఖచ్చితంగా వాళ్ళు కలుస్తారు అనటానికి ఇది మంచి సిగ్నల్. ఏమో తాతయ్య, నాకైతే ఆ నమ్మకం కుదరడం లేదు. నాకు అలాగే అనిపిస్తుంది తాతయ్య. నాకు మాత్రం కలుస్తారనే నమ్మకం ఉంది. నువ్వెప్పుడూ ఇంతే, పాజిటివ్ గానే ఆలోచిస్తావు. నీలాగా నెగిటివ్ ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చోమంటావా? ఆ అబ్బాయి చెప్పేది కరెక్ట్. మనం పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా రియాక్ట్ అయినప్పుడే రిజల్ట్స్ కూడా పాజిటివ్గా వస్తాయి. మేం పాజిటివ్ గానే ఆలోచించి చేస్తున్నాం కదా తాతయ్య. వాళ్ళిద్దరూ దూరమై 19 ఏళ్ళయిందిరా. ఏదో మాట అనుకుని ఫోటో రోజు అయితే వెంటనే కలిసిపోతారు. కానీ వాళ్ళ మధ్య అపార్థాలు పెద్ద అగాధం ఏర్పడిందిరా. కోలుకోవటానికి, తేరుకోవటానికి, కలవటానికి టైం పడుతుందిరా. ఇన్నేళ్ల ఎడబాటు ఒక్క ప్రయత్నంలో ఏకం చేయలేరు. ఒకరి మీద ఒకరికి ఏర్పడిన తప్పుడు భావన తేలిగ్గా పోదు. దుర్మార్గం ఇద్దరి గుండెల్లో బలంగా గుణపాలు దించింది. మెల్లమెల్లగా పాతుకుపోయిన ఆ తప్పుడు అభిప్రాయాల్ని మనం తొలగించుకుంటూ రావాలి. ఫస్ట్ ద్వేషాలు దూరం చేయగలిగితేనే మనుషులు దగ్గరవుతారు. అప్పుడే కదా నిన్న మనం అనుకున్నట్టు వీలైతే క్షమించు లేకపోతే శిక్షించు అన్నామే, ఆ టైపులో. కరెక్ట్. ఓ మనిషి మరో మనిషికి, అందులో భార్యాభర్తలు అంత త్వరగా దూరం కారు. బలమైన గాయం ఆ గుండెలకైతేనే దూరం అవుతారు. వాడు ఆలోచనలో పడ్డాడు, తను కోపం బయట పెట్టుకుంది అంటే వాళ్ళ ఎద ఎడ్జ్లో ఎక్కడో చిన్న పాజిటివ్ ఫీలింగ్ ఉందిరా. అది లేకపోతే చలనం కలగదు. ఆ పాటల్ని మాటల్ని వాళ్ళకి అన్వయించుకోరు. వెల్ సెట్ తాతగారు, నేను అదే చెప్పాను, అయినా ఇది భయపడుతుంది. నువ్వు జనని కూతురువమ్మా, భయపడితేలా? పోరాడాలి, సాధించాలి. మీరన్న మాటలన్నీ ఇది వాళ్ళ అమ్మకి చెప్తుంది, కానీ దీని దగ్గరికి వచ్చేసరికి మాత్రం గజగజ వణికిపోతుంది. రేయ్ నిన్ను! తప్పమ్మా. విను, తాతయ్య చెప్పేది విను. కసురుకోవడం విసురుకోవడం కాదు వినయం అంటే. ముందు నేర్చుకో. ఫ్రెండ్ ఏదైనా అంటే అలా చెయ్యెత్తడం తప్పు. అన్నయ్య, సందు దొరికింది కదా అని నన్ను సాధించే ప్రయత్నం చేయకు. ఆపుతావా? మీ ప్లాన్ ప్రకారం మీరు వెళ్ళండిరా.
ఇమ్మీడియట్గా రిజల్ట్స్ ఆశించకండి, వస్తాయి. టైం వచ్చినప్పుడు అన్నీ అవే వస్తాయి. అలాగే తాతయ్య. నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? నీకు కావలసింది మా దగ్గర ఉంది. అంటే అమ్మకి నేను కావాలి, నేను నాన్న దగ్గర ఉన్నా. ఓ, అర్థమైంది. ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఎక్స్చేంజ్ మేళా. నేను బతికుండగా వాళ్ళని కలిసి బతకనివ్వను. నువ్వెప్పుడు కళ్ళు తెరిస్తే నన్ను చూసి తిరిగి శాశ్వతంగా కన్ను ముయ్యడం ఖాయం. నేనది చూడాలి. చూస్తాను. ఏమైంది తాతయ్య? నాకు శక్తి గుర్తుకొచ్చింది. అది తలుపుకు వస్తేనే భయం నన్ను ఆవహిస్తుంది. ఆవిడెక్కడో ఉంది, ఆవిడ గురించి మీరు భయపడడం ఏంటి తాతయ్య? దాని కొడుకు ఇక్కడే ఉన్నాడురా. వాడు సైలెంట్గా ఉండడు, స్పై వర్క్ చేస్తూ ఉంటాడు. పైగా వాడు హాస్పిటల్లో ఉన్నాడు. వాడి మధ్య సైలెంట్గానే ఉంటున్నాడు తాతయ్య. అదే మరీ ప్రమాదం. వాడిది వాళ్ళమ్మది వైలెంట్ మెంటాలిటీరా. కనపడరు, కసిగా కడుపులో కత్తులు దించుతారు. అదెక్కడో ఉందని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఏ క్షణానైనా ఊడిపడే ప్రమాదం ఉంది. దాని గురించే టెన్షన్గా ఉందిరా. నువ్వేం భయపడకు తాతయ్య. చరిత్ర తెలిసాక ఎందుకు వదిలిపెడతాం? అమ్మా నాన్నల విషయంలో మళ్ళీ తల దూరిస్తే సహించే ప్రసక్తే లేదు. ఒక్క క్యాబ్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. బిజీ టైం, ఒక్క క్యాబ్ కూడా దొరకట్లేదు. ఆలస్యంగా వెళ్ళడం కన్నా మానేయడమే బెటర్ ఏమో. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మానేసిన చిక్కే. ఎలా వెళ్ళేది? ఆటో కూడా రావడం లేదు. ఏమైందండి? కార్ బ్రేక్ డౌన్ అయింది. హాస్పిటల్కి లేట్ అయ్యేటట్టుంది. లేట్ అయితే ప్రమాదమా? మాట పడ్డం నాకు ఇష్టం ఉండదు. నేను డ్రాప్ చేస్తాను, రండి. డ్రైవర్, నేను వెళ్తున్నాను. అలాగే మేడం. హలో, 1 minute.